నార్త్ సౌత్ కి అది అలైన్ చేయాలి. ఒక కంపాస్ తీసుకుని దానికి నార్త్ సౌత్ గా మనం ఒక పిరమిడ్ తయారు చేస్తే ఆ పిరమిడ్ యాంగిల్ సరిగ్గా ఉంటే 52 డిగ్రీస్ పైన చక్కగా క్రిస్టల్ ఒకటి పెడితే మాక్సిమం ఎనర్జీ అక్కడ కేంద్రీకృతం అవుతుంది. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్. ఆ భూతత్వం ఈ సోలార్ ఎనర్జీకి ఎలా పనిచేస్తుందో ఈ పిరమిడ్ కాస్మిక్ ఎనర్జీకి పనిచేస్తుంది. సోలార్ ఎనర్జీ కంటికి కనపడదు, దాని ఎఫెక్ట్ కనబడుతుంది. ఆ కాగితం భగ్గున మండడం అనే ఎఫెక్ట్ కనబడుతుంది. కాస్మిక్ ఎనర్జీ యొక్క ఎఫెక్ట్ మన మీద కూర్చొని ధ్యానం చేస్తే పిరమిడ్ లో కూర్చుని పిరమిడ్ పెట్టుకోవాలి పైన. ఎక్కడైతే పిరమిడ్ లేదో అక్కడ ఒక పిరమిడ్ ను ఊహించుకుని కూర్చుంటే కొంత లాభం ఉంది. పిరమిడ్ మనం కట్టుకుని ఆ పిరమిడ్ రూపాలు కూర్చుంటే పిరమిడ్ క్యాపులైనా పెట్టుకోవచ్చు, పైన హ్యాంగ్ చేసుకుని ఒక పిరమిడ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా పెద్ద పిరమిడ్ బిల్డింగ్స్ కట్టి ఆ పిరమిడ్ రూపాలు కూర్చొని ధ్యానం చేయొచ్చు. పడుకునేటప్పుడు హాయిగా ఆ పిరమిడ్ కింద కూర్చొని పడుకుంటే చక్కగా నిద్ర వస్తాం. ఆ పిరమిడ్ రూపాలు పెట్టిన నీరుని మనం రాత్రంతా ఉంచి పొద్దున తాగితే ఆ పిరమిడ్ శక్తి, ఆ కాస్మిక్ ఎనర్జీ అందులో అంతా కూడాను చేరుతుంది. పళ్ళు ఫలాలు చక్కగా పిరమిడ్ లో ఉంచితే ఆ శక్తిని తీసుకుంటాం. ఆ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ పళ్ళు ఫలాలు కూడాను ఎక్కువ కాలం మనుగుతాయి. ఏదైనా విషయం తెలియక ముందు ఏమీ ఉండదు, తెలిసిన తర్వాత దాన్ని ఉపయోగించడంలో మనం జాప్యం చేస్తాం, అక్కడ మనం పొరపాటు పడుతుంటాం. కనుక నాకు తెలిసింది వెంటనే నేను ఆ పుస్తకం ద సీక్రెట్ పవర్ ఆఫ్ ద పిరమిడ్స్ బై బిల్ షుల్ అండ్ యాడ్ పెటిట్ పుస్తకం దొరికింది, చదివాను. వెంటనే నా చేతులతో 2-3 పిరమిడ్స్ చేసుకున్నాను చిన్న అట్టాలతో. అందులో ఒక యాపిల్ పెట్టాను, ఒక వంకాయ పెట్టాను, ఇంకో వంకాయ బయట పెట్టాను. ఈ లోపల పెట్టిన వంకాయ 30 రోజులు ఉండింది, బయట పెట్టిన వంకాయ 2 రోజుల్లో అది కుళ్ళిపోయింది. అలాగే ఆ రోజుల్లో షేవ్ చేసుకునే వాళ్ళం మనం. కనుక ఆ షేవ్ చేసుకునే రేసరు ఆ పిరమిడ్ లోపల పెడితే అది ఎన్నో షేవ్లు వచ్చేది. 1980లో నేను ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ దట్ పిరమిడ్ పవర్. ఆ తర్వాత మరి 1991లో కర్నూలులోని గ్రేట్ మాస్టర్ అయిన శ్రీ బివి రెడ్డి గారి చదవ వలన చక్కటి బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం వచ్చింది. ఆ గొప్ప పిరమిడ్ కట్టడం జరిగింది కర్నూలులో. మరి 250-300 పీపుల్ చక్కగా కూర్చుని పిరమిడ్ లో ధ్యానం చేసుకుని అపారమైన అనుభవాలు పొందారు. అంటే ఆ అగ్ని మధ్యలో కూర్చున్నారు. పిరమిడ్ లో కూడాను కింద నుంచి 1/3 హైట్ లో సరిగా పైన కింద మాక్సిమం ఎనర్జీ వస్తుంది. దట్ ఇస్ ద కింగ్స్ ఛాంబర్ ఏరియా. గ్రేట్ పిరమిడ్ ఈజిప్ట్ లో వెళ్తే అక్కడ ఒక క్వీన్స్ ఛాంబర్ వస్తుంది, తర్వాత కింగ్స్ ఛాంబర్ వస్తుంది. ఆ కింగ్స్ ఛాంబర్ అనేది సరిగ్గా ఈ అగ్ని మధ్యంలో మళ్ళీ ఇంకొక అగ్ని మధ్యం అనమాట. పిరమిడ్ అంతా ఒక అగ్ని మధ్యము, ఆ అగ్ని మధ్యంలో ఇంకొక అగ్ని మధ్యము సెంట్రల్ పాయింట్ అన్నమాట. అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడ పడుకుంటే వెంటనే ఫిజికల్ బాడీలోంచి ఆస్ట్రల్ బాడీ వచ్చేస్తుంది. పాల్ బ్రంటన్ అనే ఆయన ఆ పిరమిడ్ లో రాత్రంతా ఉండి తన అనుభవాలు ఆస్ట్రల్ ట్రావెల్ ఎలా చేశాడు, స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం ఎలా బయటకు వచ్చింది, అక్కడ ఉన్న ఎంతో మంది యోగులతో ఎలా సంభాషణ చేశాడు, అన్ని కూడా ఆయన వివరంగా రాశాడు. ఎ సర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ అనే పుస్తకంలో పాల్ బ్రంటన్. దయచేసి ఆ పుస్తకాన్ని అందరూ చదవాలి. పిరమిడ్ పుస్తకాలు ఇప్పుడు ఎన్నో వచ్చాయి. ఇండియాలో మొట్టమొదటిసారి ఈ పిరమిడ్ పవర్ ని ప్రవేశింపజేసింది డాక్టర్ జిటెన్ భట్ బరోడా, గ్రేట్ మాస్టర్. ఆ తర్వాత మరి ఎంతో మంది పిరమిడ్ మీద స్టడీ చేశారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లో ఈ పిరమిడ్ పవర్ అనేది 18 సూత్రాల్లో ఒక పాయింట్. 18 సూత్రాల్లో అన్ని కూడాను మోస్ట్ బ్యూటిఫుల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పర్సన్. ధ్యానము చేయాలి, పిరమిడ్ లో ధ్యానం చేస్తే మంచి. పూర్వకాలంలో లాగా
హిందువులకి టెంపుల్స్ అని, ముస్లిమ్స్ కి మస్జిద్స్ అని, క్రిస్టియన్స్ కి చర్చెస్ అని, సిఖ్స్ కి ద్వారాలని. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ధ్యాన శాస్త్రం ఒకటే ఉంది. రకరకాల మతాలు లేవు, రకరకాల జాతులు లేవు. ఒకటే జాతి అంట, ఒకటే మతం అంట, ఒకటే లక్ష్యం అంట, ఒకటే మార్గం అంట, ఒకటే శ్వాస అంటారు అన్నలారా, ఒకటే ధ్యానం అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మానవ జాతి అంతా ఒకటే. అందరినీ కలిపేది పిరమిడ్. టెంపుల్ కడితే ముస్లిమ్స్ వెళ్లి దాన్ని ధ్వంసం చేస్తున్నారు, మస్జిద్ కడితే హిందువులు పోయి దాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఏమైనా అర్థం ఉన్నదా? పిరమిడ్ యునైట్స్ ఆల్ రిలీజియన్స్. ఇక్కడ ఇది టెంపుల్ కాదు, మస్జిద్ కాదు, ఇది చర్చు కాదు, ఏది కాదు. ఇది మెడిటేషన్ కేంద్రం, ధ్యాన కేంద్రం. పిరమిడ్ is the most secular objective. మై డియర్ ఫ్రెండ్స్, అందరినీ చక్కగా ఏ మతంలో వాయర్రండి. నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్, జ్యూవా, సిఖ్వా, ఆ యొక్క ప్రస్తావనే లేదు. అందరూ వచ్చి కూర్చుంటారు, అందరూ. లేకపోతే ఎవరికి వారే. అందరినీ కలిపేది, సంఘాన్నంతా ఒక త్రాటి మీద తీసుకొచ్చేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్, పిరమిడ్స్. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ ఇక్కడ తావు. అందరూ సహజీవనము చేయవాలి, అందరూ కలిసి మెలిసి ఉండవలే. పిరమిడ్ is the only physical symbol, it is the secular symbol, it is the most scientific symbol. ఆర్గానిక్ కెమిస్ట్రీ తెలుసుకున్న వాళ్ళు తెలుస్తుంది. కార్బన్ టెట్రాహెడ్రాన్, అది దిస్ ఇస్ ద కార్బన్ టెట్రాహెడ్రాన్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్కడికక్కడ విడివిడిపోతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ పాలిమర్స్ తయారవుతాయి, చైన్ రియాక్షన్ తయారవుతుంది, అందరు కలిసిగా ఉంటారు. కనుక ఇది ఈ పిరమిడ్ కెమిస్ట్రీ అనేది ఇది టెట్రాహెడ్రాన్ కెమిస్ట్రీ, ఇట్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్స్ అందరినీ కలుపుతాయి. పిరమిడ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లాంటిది. బయట కూర్చుంటే 30 నిమిషాల్లో వచ్చే ధ్యానం పిరమిడ్ లో కూర్చుంటే 5 నిమిషాల్లో వస్తుంది. కనుక ఈ పిరమిడ్ పవర్ ని వి హ్యావ్ టు ప్రాపగేట్. టేబుల్ మీద చిన్న పిరమిడ్ పెట్టుకుందాం అనుకోండి, మన మైండ్ ఎప్పుడు ఆ పిరమిడ్ మీదే ఉంటుంది. మైండ్ ఎప్పుడు ఏకంగా ఉంటుంది, విచ్చలవిడిగా విడిపోదు. పిరమిడ్ మన మైండ్ ని దూరం నుంచే ఏకం చేస్తుంది, మైండ్ ని సింప్లిఫై చేస్తుంది, మైండ్ ని ఏకత్రితం చేస్తుంది. ఇంటి నిండా పిరమిడ్స్ ఉండాలి. కొంతమంది అంటారు ఈ పిరమిడ్ ఏమైనా వాస్తు దోషాలను సరి చేస్తుందా అని చెప్పేసి. మనిషికి కావాల్సింది, చూడవలసింది వాసనా దోషాలు గాని వాస్తు దోషాలు కాదు. గత జన్మలో యథవ కర్మలు చేస్తుంటే, చెడు కర్మలు చేస్తుంటే ఆ చెడు వాసన వలన అశుభ కర్మ జరుగుతుంది, అంతేగాని. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్స్ ధ్యానం వైపు దారి తీస్తుంది. ఆ ధ్యానం అనేది వాసనా దోషాలని తొలగిస్తుంది. మనం తొలగించుకోవాల్సిందే వాసనా దోషాలని, వాస్తు దోషాలు ఎక్కడ లేవు. కనుక ఇది మూడో కన్ను ఉన్న వాళ్ళకే తెలుస్తుంది స్టేట్మెంట్, కానీ మిగతా వాళ్ళకి తెలియదు. 2 కళ్ళు మాత్రమే ఉన్న వాళ్ళకి ఈ వాస్తు దోషాలు కనబడతాయి, వాసనా దోషాలు కనబడవు. ఈ మూడో కన్ను ఉన్నవాడికి వాసనా దోషాలే కనబడతాయి, వాస్తు దోషాలు కనబడవు. మై డియర్ ఫ్రెండ్స్, మెడిటేషన్ రిమూవ్స్ ఆల్ యువర్ వాసనా దోషాస్. గత జన్మల్లో ఎన్ని దోషాలు ఉన్నా, ఎన్ని పాపకర్మలు చేసుకున్నా చక్కగా ధ్యానం చేసి పోగొట్టుకోండి. అపి చేతసి పాపేభ్యః సర్వేభ్యః పాప కృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. నువ్వు ఒక మహాపాపాత్ముడు కన్నా ఇంకా ఎక్కువ పాపాత్ముడవైనా అన్ని పాపాలు కూడాను ఒక్క జ్ఞాన విచికతో తొలగిపోతాయి. ఎక్కడ జ్ఞాన విచిక? భగవద్గీత చదివితే జ్ఞాన విచిక రాదు,